అర్పణ సో మనం ఫస్ట్ టైం క్యాంపెయిన్ వీడియో చేస్తున్నాము. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఈ లోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంట్రెస్టింగ్గానే. గాయస్ ఈ టేకాకులోనే మనం భోజనం చేస్తాం. ఎలా అబ్బా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అంటుకుంటుందో లేదు తెలియదు కానీ చికెన్ వండడానికి వచ్చామండి. డైరెక్ట్ రేపు నుంచి ఈవెంట్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, సరదాగా ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు చేయలేదు, లాంగ్ వీడియో క్యాంపెయిన్ వీడియో అని చెప్పి డైరెక్ట్ లైవ్లోకి వచ్చి ఒక పొలం సెలెక్ట్ చేసుకుని అక్కడే లైవ్లో కూర చింత చిగురు వేసి చింతకాయలు వేసి చికెన్ వండుతానండి. వండి తిని చూపిస్తాను. సో చూడండి ఎలా ఉందనేది. ఫస్ట్ అయితే మనం ఇటుకలు తెచ్చుకుందాం వెళ్ళి. గాయస్ మనకు అన్ని రెడీగా ఉన్నాయి కానీ పొయ్యి అంటించడానికి అగ్గిపెట్టలేదు. అగ్గిపెట్టలేదు మనకు అగ్గిపెట్టలేదు అనే టైంలో ఈ గురువుగారు వచ్చి అగ్గిలైట్ అందించారు, నిప్పు అందించారండి. సో లేకపోతే మన రాళ్ళు ఆదిమానంలో రాళ్ళు కట్టుకుని నేను చేసుకోకే. మనకి ఎదురుగడ అయితే కొంచెం బాగా మండుతుందండి. సో ఎదురుగడ అయితే మనకు బాగా మండుతుంది. ఓకే ఈ చికెన్ కర్రీ కూడా గ్రేవీ టైప్ ఉండకూడదు, సెమీ వెట్ టైప్ ఉండి మొగ్గలు వేసి చికెన్ వేసి వండితే ఉంటుంది నా సామరంగా. ఒక క్వార్టర్ అయితే అందులో ఈ చింత చికెన్ చింతపొలాల మీద వండుదాం ఫ్రెండ్స్. సో ఇది గానుగు నూనె, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ మనం తెచ్చుకున్నాం, రెడీగా ఉన్నాయి ఫ్రెండ్. మనం ప్రతిదీ కూడా టేకాకుల్లోనే చేయాలండి. సో పొయ్యి మీద కూడా ఆకు టేకాకే మూతేసి మనం చేస్తాము. సో సాయి ఉల్లిపాయలు అన్నీ కూడా ఇందులోనే కట్ చేయి. ఈ టేకాకు భోజనం కూడా మనం ఈరోజు టేకాకుల్లోనే చేస్తాము. ఫ్రెష్ చికెను కడిగి నువ్వు ఇలా పెట్టి అమ్మాయిలు పెడతా తోటి పెడతా అలాగా. ఇది కానీ సో మనం ఫస్ట్ టైం క్యాంపెయిన్ వీడియో చేస్తున్నాము. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకోండి. ఈ లోపు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంట్రెస్టింగ్గానే. సో ఈ చింత చిగురు ఫ్రెష్గా లైవ్లో డైరెక్ట్ ఆకులను కోసుకుని మనం ఈ చింత చిగురు తీసుకుందాం. ఎంతో కదా గుప్పుడు సో ఇలా లేతకుండా తీసుకోవాలి చింత చిగురు. ఇవ్వండి కాలిపోయింది గట్టి. సో ఇలా కొంచెం మగ్గిగా చింత చిగురు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇంకొక ఆకలిగా ఉన్న కారిపో క్లాత్ లేదు అక్కడ. నాగేష్ గడికి, ఈ సాయికి, ఈ దేవుడికి అంటే గట్టెట్టుకోవచ్చు అనుకోవచ్చు మీరు. చూపించాక వీడియో ఇదిగో నమ్మకే అట్టాక్లో భోజనం చింత చిగురు చికెను. అబ్బా మీరు కూడా తినే ఉంటారు కదన్నా, నాకే ఉంటారు కదండి ఇలాంటిది. నిజంగా అయితే నేను చెప్పడం కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు కూడా బయటికి వెళ్ళి సూపర్ ఉంటుందండి. చింత చిగురు అలా ఉడికేటప్పుడు వేసేయాలి దాంట్లో పైన, ఆ టేస్టే వేరు. పుల్లగా చికెన్ కర్రీ మసాలా కొంచెం తగిలించుకుని, ఎక్కువ వేయకూడదు మసాలా, చాలా బాగుంటుంది న్యాచురల్గా. సో మీరు కూడా ట్రై చేయండి ఈసారి.